ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీసీఎస్ లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించనుంది. ఈ ఏడాది తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 2% లేదా 12,000 మంది ఉద్యోగులను తీసేయనుంది. మిడ్ సీనియర్ లెవెల్ ఉద్యోగులను తొలగిస్తామని టీసీఎస్ సీఈఓ తెలిపారు. బలమైన భవిష్యత్తు కోసమే నిర్ణయమని చెప్పారు. ప్రస్తుతం టీసీఎస్ లో 6,13,069 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం, ఏఐ టెక్నాలజీకి మారుతూ ఉండటంతో ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ ఏడాది తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 2% లేదా 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ చేస్తున్నామని టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ తెలిపారు. తమ కంపెనీ ఉద్యోగులు ఫ్యూచర్ కు తగినట్లుగా రెడీ అవుతున్నామన్నారు టీసీఎస్ సీఈఓ కృతివాసన్. ఇందుకోసం కొంతమంది ఉద్యోగులను తీయక తప్పడం లేదన్నారు. గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 2% మంది ఉద్యోగులను, ముఖ్యంగా మిడిల్ సీనియర్ గ్రేడ్ల ఉద్యోగులను తొలగించనుంది. ఉద్యోగుల కోత ప్రభావం క్లయింట్లకు అందించే సర్వీసులపై పడే అవకాశం ఉండదని తెలుస్తోంది. జాబ్ కోల్పోయిన వారికి నోటీస్ పీరియడ్ చెల్లింపులతో పాటు అదనపు సెవరెన్స్ ప్యాకేజ్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, అవుట్ ప్లేస్మెంట్స్ అవకాశాలను టీసీఎస్ అందించనుంది. ఇటీవల ఎంప్లాయీ బెంచ్ పాలసీని కంపెనీ సవరించింది. భారత్లో టాప్ 6 ఐటీ సంస్థలు ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్స్ లో కేవలం 3,847 మందిని మాత్రమే నియమించుకున్నాయి. ఇది ఏడాది మార్చి క్వార్టర్లో నియమించుకున్న 13,935 మందితో పోలిస్తే ఏకంగా 72% తక్కువ. టీసీఎస్ కొత్త టెక్ రంగాల్లో పెట్టుబడి పెడుతోంది. కొత్త మార్కెట్లోకి ప్రవేశించడం, ఏఐ వాడకాన్ని పెంచడం, నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను రెడీ చేయడం, వర్క్ ఫోర్స్ మోడల్ ను మెరుగుపరచడం వంటివి చేపడుతోంది. కంపెనీని ఫ్యూచర్ కి తగ్గట్లుగా మార్చేందుకు సిద్ధమైంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. భవిష్యత్తు కోసం రెడీగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు టీసీఎస్ సీఈఓ. ఉద్యోగుల తొలగింపు కఠిన నిర్ణయమే అయినా బలమైన భవిష్యత్తు కోసం ఇది అవసరమని చెప్పారు. దీని ఆధారంగానే లే ఆఫ్స్ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదని తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీ రావడంతో పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ వాడకాన్ని పెంచడంతో 25,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ఇంటెల్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ కూడా సుమారు 15,000 మందిని తొలగించింది.